చిట్చాట్లో మాట్లాడిన పలు అంశాలు వాస్తవాలని చెప్పి నిన్ననే క్యాబినెట్లో రుజువైంది. నిన్న క్యాబినెట్ మీటింగ్లో జరిగినటువంటి కలహాలు ఒకసారి మీరు తీసుకున్నట్లయితే 6 గంటల పాటు మంత్రుల కుస్తీల పోటీ జరిగిందట. 6 గంటల పాటు మంత్రులు ఒకరినొకరు నిందించుకోవడానికి, ఒకరి మీద ఒకరు మల్లగుల్లాలు పడి మరి ఒకరినొకరు తిట్ల పురాణంతో మొదలైనటువంటి కలహాల క్యాబినెట్ కళ్ళారా చూసినాం. మరి అన్ని మీడియాలలో కూడా ప్రచురితమైన సంగతిని గుర్తు చేస్తున్నాం. నేను మాట్లాడినటువంటి ఎన్నో అంశాలు వాస్తవాలుగా మరొక్కసారి నిన్న చేసినటువంటి చిట్చాట్ కూడా వాస్తవంగా నిన్నటి క్యాబినెట్ మీటింగే రుజువైంది. మరి పంచాయతీ అంతా క్యాబినెట్లో 4 స్తంభాలాట, 4 మంత్రుల మధ్యలో ఉన్నటువంటి అనేకమైనటువంటి అంశాలే ప్రధానంగా 6 గంటల చర్చలో భాగమైంది. మీరు ఒకసారి ఆలోచించినట్టయితే మంత్రులందరి పరిస్థితి ఎవరికి వారే యమునా తీరు అన్నట్టుగా ఉన్నది. మంత్రులందరూ కూడా ఎవరి కోసం, ఎవరి స్వార్థం కోసం వారు పనిచేస్తున్నట్టు కనిపిస్తున్నది. మరి పంచాయతీ దేనికోసం వస్తున్నది? నిన్న జరిగినటువంటి క్యాబినెట్ కలహాల మీటింగ్ లోపల ముఖ్యంగా ఒక పెద్ద మంత్రికి ముఖ్యమంత్రికి మధ్యలో వాగ్వాదం జరిగినట్లు, ఇంకొక మంత్రికి ఇంకొక సీనియర్ మంత్రికి మధ్యలో వాగ్వాదం జరిగినట్టుగా మరి కథనాలు చూస్తున్నాం. ఇదంతా దేనికోసం వచ్చిందా అంటే ఇరిగేషన్ ప్రాజెక్టులో రివైజ్ ఎస్టిమేషన్ అంశంలో కానివ్వండి, ఫండ్స్ అలొకేషన్ విషయంలో కానివ్వండి, చాలా అంశాల విషయం లోపల వారి మధ్యలో మరి కలహాలు వచ్చినట్టుగా చాలా స్పష్టమవుతున్నది. మరి నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులలో వేగంగా పూర్తి చేయాలని 1000 కోట్ల రూపాయలు అలొకేట్ చేయాల్సిందిగా ముఖ్యమంత్రి గారు ప్రతిపాదన చేస్తే దానికి ముఖ్యమంత్రి గారినే వ్యతిరేకించినట్టుగా, మంత్రి గారు వ్యతిరేకించినట్టుగా మరి వార్తల్లో చదివినాం. మీరు ఒక్కసారి చూస్తే ఈ అంశం ఎందుకు బగ్గుమన్నదని అంటే మరి సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ పర్యవేక్షణ గతం బడ్జెట్లో 480 కోట్లు కేటాయిస్తే ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా మంజూరు చేయలేదు, రిలీజ్ చేయలేదు. ఇంకా 26 రోజుల్లో ఫినాన్షియల్ ఇయర్ అయిపోతుందని చెప్పేసి ఇరిగేషన్ మంత్రి గారు బాధపడ్డారట. మరొక వైపు ఎన్నో టేలెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ టేలెంట్ ప్రాజెక్ట్స్ అన్నీ కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉన్నది. మీరు అన్ని కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్కే 1000 కోట్లు తీసుకపోతే ఎట్లా అని చెప్పి వారి మధ్యలో వాగ్వాదం జరిగినట్టుగా మరి పేపర్లో వచ్చింది. కానీ ఇవన్నిటికన్నా ముఖ్యంగా ఎవరికి తెలియని ఇంకొక అంశం జరిగింది ఇక్కడ. అదేందనంటే క్యాబినెట్లో జరిగినటువంటి వీరి మధ్యలో పోరుకు గల కారణం ఏంటంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించినటువంటి కంపెనీ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించినటువంటి రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీకి గత క్యాబినెట్ మీటింగ్లో ఉదండపూర్ రిజర్వాయర్ 430 కోట్ల నుంచి దాన్ని 1150 కోట్లకి రివైజ్డ్ ఎస్టిమేషన్ వేయించుకున్నాడు. అంటే దాదాపు 700 కోట్ల రూపాయలు రివైజ్డ్ ఎస్టిమేషన్ పేరు మీద ఎస్కలేషన్ చేసుకున్నాడు. మరి ఒక మంత్రికి మీరు 700 కోట్ల రూపాయలు రివైజ్డ్ ఎస్టిమేషన్ ఇచ్చిండ్రు, మరి మాకు సంబంధించినటువంటి ఎంతోమంది కాంట్రాక్టర్లు ఉన్నారు కదా, మరి వాళ్ళకెందుకు ఇవ్వరని చెప్పేసి ఆ మంత్రుల మధ్యలో పంచాయతీ మొదలైంది. ఒక మంత్రికి ఒక న్యాయం, కాంట్రాక్టర్కి ఒక న్యాయమా అని చెప్పి మంత్రుల మధ్యలో ఇదంతా కూడా పంపకాల పంచాయతీ. ఇది క్యాబినెట్ పంచాయతీ అంతా కూడా పంపకాల పంచాయతీ. ఈ పంపకాలలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి రాఘవ కన్స్ట్రక్షన్కి చెందిన కంపెనీకి ఉదండపూర్ రిజర్వాయర్లో 430 కోట్లను 1150 కోట్లకు ఎందుకు పెంచిండ్రు, దేనికోసం పెంచిండ్రు, దానికి మళ్ళీ రివైజ్డ్ ఎస్టిమేషన్ పేరు మీద పెంచినప్పుడు మరి రీటెండర్ ఎందుకు చేయలేదు, రీటెండర్ చేయకుండా ఆయనకే నామినేషన్ బేసిస్ మీద వర్క్ని 1150 కోట్ల వర్క్ని మళ్ళీ రీటెండర్ చేయకుండా ఆయనకి ఎందుకు ఇస్తారు అనే పంచాయతీ గత క్యాబినెట్లో చేసినప్పుడు మరి నేను ముఖ్యమంత్రిని నా కాన్స్టిట్యున్సీకి 1000 కోట్లు ఇవ్వరాని ముఖ్యమంత్రి,
మరి నేను ప్రపోజ్ చేసినటువంటి ఎన్నో వర్క్స్కి మీరు ఎందుకు అలొకేషన్ చేస్తలేరు? మరి మొన్ననే ఉన్నటువంటి మరి నాకు అలొకేట్ చేసినటువంటి మరి 480 కోట్లు ఇంకా 26 రోజుల టైం ఉన్నది, వాటికి ఎందుకు మీరు అమౌంట్ రిలీజ్ చేస్తలేరు? మరి టేలెంట్ ప్రాజెక్ట్స్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రాజెక్టులకు ఎందుకు డబ్బులు ఇస్తలేరని పంచాయతీ మొదలైంది. ఈ పంచాయతీ ఇక్కడితో ఆగలే. ఈ పంచాయతీకి మళ్ళీ ఇంకొక అంశం ఏంటంటే